ఈ యొక్క దేవాలయం 2022లో శంకుస్థాపన చేసుకొని పడిపోయి అప్పటి మంత్రి గారితోటి శంకుస్థాపన చేసుకొని ఇప్పుడు ఈ దేవాలయాన్ని మనము భక్తుల సహాయంతో నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క దేవాలయము 18 మెట్లతోటి ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ యొక్క 18 మెట్ల విశిష్టత ఏంటంటే మన కేరళలోని మన స్వామివారి పంబలో ఉన్నటువంటి అక్కడ శబరిమలలో ఉన్నటువంటి పద్ధతిలోని ఈ ఖమ్మంలో ఈ యొక్క ప్రత్యేకమైన దేవాలయం నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయము ఒక్కొక్క ఫ్లోరు 6400 స్క్వేర్ ఫీట్ల వ్యాసార్థంతో ఈ యొక్క దేవాలయం 3వ ఫ్లోర్లో ఈ యొక్క మూర్తులందరినీ కూడా ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి కేవలం నుంచి తంత్రులు వచ్చారు. ఈ యొక్క తంత్రి పద్ధతిన ఈ యొక్క పూజా కార్యక్రమాలు కేరళ నంబూద్రి వారిసే మన యొక్క శాస్తా దేవాలయంలో ఉన్నటువంటి మన నారాయణ నంబూద్రి గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిర్మాణం జరిగి ఆయన గారి ఆధ్వర్యంలోనే దామోదరన్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం కూడా పూజా కార్యక్రమాలు 13/3/25 నుండి 22/3/25 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తాయి.